మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుత ఔషధగాని వేప చెట్టు. ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఒక వైద్యుడు ఉన్నట్టే అంటారు పెద్దలు. అలాంటి ప్రాణవాయువునిచ్చే వృక్షం వెలవెలబోయింది. ఉగాది షడ్రుచుల్లో ఒకటిగా ఉండే వేప పువ్వు లభించడం ఈసారి గగనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో వేప చెట్లు అకస్మాత్తుగా ఎండిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. పచ్చగా కళకళలాడాల్సిన చెట్లు ఎండిపోయిన కొమ్మలతో దీనంగా కనిపిస్తున్నాయి. అడవుల నుంచి పల్లెలు, పట్టణాల దాకా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 1000 లాభాల చెట్టుగా పేరుగాంచిన వేప చెట్లకు ప్రస్తుతం పెద్ద విపత్తు నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో వేప చెట్లు కొమ్మలతో సహా అకస్మాత్తుగా ఎండిపోతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వసంతకాలంలో చిగురిస్తూ పచ్చని ఆకులతో కలకల్లాడాల్సిన చెట్లు గోధుమ రంగులోకి మారి ఎండిపోతున్నాయి. డైబ్యాక్ అనే శిలీంధ్రం ఆ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. చిగురు కొమ్మల నుంచి ప్రారంభమయ్యే ఈ వ్యాధి దశలవారీగా చెట్టు మొత్తం వ్యాపిస్తూ గాలి ద్వారా ఒకదాని నుంచి మరొక చెట్టుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. తద్వారా చెట్టుకు నీరు, పోషకాలు అందక కొమ్మలు ఒక్కొక్కటిగా ఎండిపోతూ చివరికి చెట్టు పూర్తిగా నిర్జీవంగా మారుతోంది. ఆ వ్యాధి వల్ల ఈసారి ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేసేందుకు పలుచోట్ల ప్రజలు సందిగ్ధతకు లోనవుతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం అది వైరస్ కాదని కేవలం శిలీంధ్ర వ్యాధి మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఆ విషయంపై భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. వ్యాధి సోకిన కొమ్మలు తొలగించి కాల్చేయడంతో పాటు కార్బండిజం, మాంకోజెబ్ వంటి శిలీంధ్ర నాశకాల్ని నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. వేప చెట్టు సహజంగానే రోగ నిరోధక శక్తి కలిగి ఉండటంతో సరైన జాగ్రత్తలు తీసుకుంటే తిరిగి కోలుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. చాలా మంది గ్రామాల్లో ఏదో కీడు జరిగినట్టుగా అపోహలు చెందుతున్నారు. వాస్తవానికి ఇది కీడేం కాదు. ఒక రకమైన శిలీంధ్రము సంక్రమించడం మూలాన అది వ్యాధికి గురై ఆ యొక్క చివరి కొమ్మలు ఎండిపోతున్నాయి. దీనికి గల ముఖ్య కారణము ఫోమాప్సిస్ అజాడ్రక్టే అనే శిలీంధ్రము. మొట్టమొదటిసారిగా కొమ్మల చివరలో ఉన్నటువంటి ఆకులు ఎండిపోయి గోధుమ వర్ణంలోకి మారతాయి. క్రమేపీ అవి కొమ్మలు, కాండము ద్వారా కూడా పూర్తిగా మొక్క చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. అమితమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కకు ఈ యొక్క శిలీంధ్రాన్ని తట్టుకునేటువంటి శక్తి కూడా ఉంటుంది. ఒక కొమ్మకు, ఒక చెట్టుకో గనక వ్యాపించినట్లయితే గాలి ద్వారా శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలు గాలి వీచే క్రమంలో, గాలి వీచే దిశలో ప్రయాణం చేసి మరొక చెట్టు మీద పడి ఆ యొక్క గ్రామంలో ఉన్న గానీ లేదా టౌన్ లో ఉన్నటువంటి చెట్ల మీద పడి మిగతా మొక్కలు కూడా ఈ యొక్క వ్యాధి సంక్రమణకు గురవుతాయి. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే దీనికి వ్యక్తిగతంగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. మళ్ళీ కాలం మారుతున్న సమయంలో తన యొక్క జీవక్రియలను మరింత ఉధృతం చేసుకుని దీని నుండి ఉపశమనం పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎటువంటి కీడేం లేదు. ఇది శిలీంధ్రము వ్యాప్తి చెందడం మూలాన మాత్రమే జరుగుతూ ఉంది. గత 5-6 సంవత్సరాలతో పోల్చున్నట్టయితే వేప చెట్లు డైబ్యాక్, దీన్నే కొమ్మ ఎండు తెగులు అంటారు. ఈ కొమ్మ ఎండు తెగులు ఫోమాప్సిస్ అజాడిరెక్టే అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ శిలీంధ్రము మన భారతదేశంలో 1990లో డెహ్రాడూన్లో మొట్టమొదటిసారిగా ఈ వేప చెట్టుకు సోకి క్రమంగా మన ఉత్తర రాష్ట్రాల నుంచి దక్షిణ రాష్ట్రాల వరకు గత 2-3 సంవత్సరాల్లో విస్తరిస్తూ ఉన్నది. అతి తక్కువ ధరలో లభించే ఎగ్జాకొనజోల్ 1 లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్లు లేదా సాఫ్ 2 గ్రాములు పిచికారి వంటి వేప యొక్క ఆకులు, కొమ్మలు పైనుంచి కింది వరకు తచ్చే విధంగా పిచికారి చేసుకోండి. ఒకవేళ తగ్గకపోతే మరొకసారి మన జీవ నియంత్రణ కారకమైన సూడోమోనాస్, ఎరిగినేసి అనే సంబంధించి వీటితో సంబంధం తయారు చేసిన వాటిని కూడా ఏదైనా ఒక శిలీంద్రనాశి చిన్న కార్బనిజంతో కూడా కలిపి కూడా పిచికారి చేసుకున్నట్టయితే మనం తగ్గించుకోవచ్చు. వల్ల ఈ తెగులు విత్తనం ద్వారా ఎక్కువగా సోకే అవకాశం ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కొమ్మలు, తెగులు సోకిన కొమ్మలను అదేవిధంగా ఆకులను కూడా తీసి ఒక దగ్గర వేసి మనం కాల్చి వేసినట్టయితే ఈ తెగులు వ్యాప్తి చెందకుండా మనం ముందు జాగ్రత్తగా మనము కాపాడుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అన్ని వర్గాలు సమన్వయంతో పనిచేసి వేప చెట్టును సంరక్షించుకుందామని శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు. మన ఆరోగ్యానికి, ప్రకృతికి ఆధారమైన ఈ వృక్షాన్ని కాపాడుకుందామని చెబుతున్నారు.